సినిమా నిర్మాతలకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్లతో ఎవరూ సంప్రదింపులు చేయొద్దని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, సినిమా నిర్మాతలకు ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాల సారాంశం ఏంటి అసలు? తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల వేతనాల పెంపు వివాదం ఏకంగా సినీ పరిశ్రమ బంద్కు దారితీసింది. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి నిర్మాతలకు ఒక కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ఎవరు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంప్రదించకుండా యూనియన్ నాయకులతో గానీ కార్మిక నాయకులతో గానీ సంప్రదించకూడదని చెప్పేసి కీలక ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా నగరంలో ఉన్నటువంటి సినీ స్టూడియోలు కావచ్చు, అవుట్డోర్ యూనిట్లు కూడా తమ సేవలు నిలిపివేయాలని చెప్పి కూడా ఈ ఆదేశాలు తక్షణమే అమల్లో ఉంటాయి. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఎవరు నిర్మాతలు కావచ్చు, స్టూడియోలు కావచ్చు, ఎవరు కూడా యూనియన్ నాయకులతో సంప్రదించడం, స్టూడియోలను సేవలు అందించడం చేయకూడదు. పూర్తిగా బంద్ వాతావరణాన్ని ప్రకటించాలి. ఎందుకంటే యూనియన్ 24 సంఘాల్లో ఉన్నటువంటి యూనియన్ నాయకులంతా కూడా ఏకపక్షంగా సమ్మెకు పిలుపునిచ్చినటువంటి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఫిలిం ఛాంబర్ తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యదర్శితో ఒక ప్రకటన వెలువడింది. దీనికి సంబంధించి అందరు నిర్మాతలందరికీ కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని చెప్పి కూడా స్పష్టం చేశారు. అయితే గత 5 రోజుల నుంచి కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక అనిశ్చితమైనటువంటి వాతావరణం నెలకొంది. ఇటు సినీ కార్మికులు 30% వేతనాలు పెంచాలి, పెంచిన వేతనాలను ఏ రోజుకి ఆ రోజు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. వేతనాలు పెంచి అంగీకార పత్రం ఇచ్చినటువంటి నిర్మాతలకే షూటింగ్లకు హాజరవుతామని తేల్చి చెప్పడం జరిగింది. ఈ విషయంలోనే గత 5 రోజుల నుంచి అటు నిర్మాతలకి ఇటు ఫెడరేషన్ నాయకులకి మధ్యలో కార్మిక శాఖ జోక్యం చేసుకుని చర్చలు జరుపుతూనే ఉంది. కానీ అవి ఒక కొలిక్కి రాలేదు. ఈ క్రమంలోనే తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అదేవిధంగా ఇటు ఫెడరేషన్ నాయకుల మధ్య ఒక కోఆర్డినేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఆ కోఆర్డినేషన్ కమిటీ నిన్న సామరస్యపూర్వకంగా చర్చించి ఒక సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లుగా కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్ తెలపడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది ఫెడరేషన్ నాయకులకి కొంతమంది నిర్మాతలు లీగల్ నోటీసులు పంపడం కూడా ఈ ఉదయం కొంత కలకలం నెలకొంది. దీంతో ఇటు ఫెడరేషన్ నాయకులకి నిర్మాతలకి మధ్య మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ క్రమంలోనే తెలుగు ఫిలిం ఛాంబర్ ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణిస్తూ యూనియన్ నాయకుల తీరును తప్పుపడుతూ ఇక నుంచి తెలుగు నిర్మాతలంతా కూడా ఎవరైనా నిర్మాతలు ఏకపక్షంగా ఆ యూనియన్లతో సంప్రదింపులు జరపకూడదు. ఏదైనా తెలుగు ఫిలిం ఛాంబర్ అనుమతి తీసుకున్నాకే యూనియన్లతో సంప్రదించాలి. తెలుగు ఫిలిం ఛాంబర్ దీనికి సంబంధించి వేతనాల డిమాండ్ అనేది ఒక కోలికి తీసుకొస్తుంది తప్ప ఎవరు వ్యక్తిగతంగా దీని నిర్ణయాన్ని ప్రకటించకూడదని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా షూటింగ్లకు సంబంధించి కూడా స్టూడియోలు కావచ్చు లేదంటే అవుట్డోర్ యూనిట్ ఎవరు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని ఇవ్వకూడదు అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, ధన్యవాదాలు సతీష్.